హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జసస్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ చేయబోతున్నానండి. ఇది మంచిగా పాలతో మీరు ఇలా కలుపుకోండి. కొంచెం నెయ్యి వేసి మంచి సాఫ్ట్గా కలుపుకోండి. అండ్ నేను అది చూపించలేదు, బట్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే కదా వీడియో తీయాలి, మొత్తం పెట్టాలని ఇలా నేను మంచి సాఫ్ట్గా పిండి అనేది కలిపేసాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ ఇలా కలిపేసిన పిండిని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం మంచిగా నాననివ్వండి. అండ్ అందులోకి మేమేమో పంచదార అనేది పాకం పెట్టుకుందాం. ఓకేనా, అది కూడా చూపించేస్తాం. వాటర్ అనేది నేనేమో ఒక 4 తెపాళ్ళ వాటర్ తీసుకున్నానండి. 4 లేకపోతే 3, ఎందుకంటే అది వాటర్ అనేది బాయిల్ అయింది కాబట్టి అంతవరకు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పంచదార, ఇందులో 1/2 కిలో పంచదార వేసేసేయండి. ఎందుకంటే నేను 2 ప్యాకెట్లు చేస్తున్నాను. 1/2 కిలో పంచదార అనేక మీరేమో 4 కప్స్ అనేది పంచదార వేసుకోండి. ఓకేనా, 1/2 కిలో పంచదార వేసుకొని ఇది మంచిగా కరగనివ్వండి. కొంచెం ఓకే, స్టవ్ మీద పెట్టండి. ఇలా పాకం అవ్వాలన్నమాట. చూసారా, ఇంకా అవ్వాలి, ఇంకా కొంచెం బాగా అవ్వాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇలా మంచి బౌల్స్గా చేసుకోవాలండి. ఈ గులాబ్ జామ్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ అందులోకి నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అనేది వేసాను. 2 వేస్తే చాలా బాగుంటుంది గులాబ్ జామ్. అండ్ ఇది చక్కెర పాకం అవుతుంది. మరీ పాకం కాదు, జస్ట్ కొంచెం కరిగితే చాలండి. తర్వాత వచ్చేసరికి ఈ గులాబ్ జామ్ వచ్చేసరికి మంచిగా రౌండ్ చేసి పెట్టుకున్నాం. మేము ఘీ వేసాం కాబట్టి మనకి వేరే రకంగా రోస్ట్ అవుతుంది అనమాట. నేను ఎక్కువ ఘీ వేసాను అనమాట. ఒక 2 కప్పులు ఘీ వేస్తే ఒక కప్ ఆయిల్ వేసాను అనమాట ఇందులో. అండ్ ఇది హీట్ అయిన తర్వాత ఇది మంచిగా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. గులాబ్ జామ్ అనేది ఫుల్లో పెడితే ఏంటంటే మనకి రాదనమాట, సరిగ్గా రాదు. అందుకని మనం సిమ్లో పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది కదా గులాబ్ జామ్. ఎవరికి ఇష్టం లేదండి. మంచిగా నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉండాలండి. అది నెయ్యి వేసాం కాబట్టి అలానే ఉంటుంది టేస్ట్. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్, కొంచెం మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే మనకి వాటర్లో వేసిన తర్వాత అది మనకి బాగుంటుంది అనమాట. చూసారా, ఇలా అనమాట. ఇలా గులాబ్ జామ్ అనేది ఇలా కాల్చుకోండి. అండ్ ఏంటంటే మనం మంచిగా కుక్ అయిపోయింది. ఇది ఘీలో వేసాం కాబట్టి ఇలా కుక్ అయింది అనమాట గులాబ్ జామ్. అండ్ తర్వాత ఇంకోసారి మళ్ళీ ఇంకొన్ని ఉన్నాయి. అన్నీ నేను 2 ప్యాకెట్స్ చేశాను అనమాట. 2 ప్యాకెట్స్ గులాబ్ జామ్ చేశాను. ఎందుకంటే మా అమ్మాయి రేపు బర్త్డే కాబట్టి కొంచెం ఇక్కడ ఇద్దాంలే అని చెప్పి 2 ప్యాకెట్స్ చేశాను అనమాట. అండ్ ఈ 2 ప్యాకెట్స్ నాకు సరిపోయినాయి. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి గులాబ్ జామ్. అండ్ రేపు మా ఇంటికి చుట్టాలు కూడా వస్తారు కాబట్టి ఇలా చేసేసాను, గులాబ్ జామ్ చేసేసానండి. అండ్ ఈ గులాబ్ జామ్ చాలా అంటే చాలా బాగుంటాయండి. చూసారా, ఇలా బ్రౌనిష్ కలర్గా రావాలి. ఇలా వస్తే ఏంటంటే మనకి గులాబ్ జామ్ చాలా మంచి కుక్ అయింది. సిమ్లో పెట్టడం ద్వారా మంచిగా కుక్ అయింది. అండ్ కొంచెం ఆయిల్ అయితే మిగిలిందండి. నెయ్యి వేసాం కాబట్టి ఆయిల్ వేస్ట్ కూడా అవ్వదు. ఎందుకు దోశలో అయినా కూడా పనికొచ్చింది. అండ్ తర్వాత వచ్చేసరికి ఇలా అన్నీ మనం ఆ షుగర్లో వేసేసుకొని మంచిగా కలిపి పైన ఇలాచీ వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అయిపోయిందండి. ఫైనల్ లుక్ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి అందరూ. అండ్ మీరు అనుకుంటారు ఇంత బ్లాక్ ఉంది అనుకుంటే, కాదండి, అది ఒక్కసారి ఇందులో వేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగుంది అండి. గులాబ్ జామ్ అనేది సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా, అండ్ చాలా చాలా బాగుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి రెసిపీస్ మీరు అడగండి. ఈ రెసిపీస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి ఏ రెసిపీస్ కావాలి, ఎలాంటి వ్లాగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ వ్లాగ్స్ మీకు ఇష్టము. అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కావాలా, కుకింగ్ వ్లాగ్స్ కావాలా, లేకపోతే నేను క్లాత్స్ బిజినెస్ పెట్టినాక అది కావాలా, ఏ వ్లాగ్స్ కావాలంటే మీరు నాకు షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే ఆ వ్లాగ్ అనేది మీకోసం కంపల్సరీగా తీస్తానండి. అండ్ రెసిపీస్ కూడా ఏ రెసిపీస్, ఏ వ్లాగ్ కావాలో ఒక మంచి వ్లాగ్ చెప్పండి, ఫ్యామిలీ వ్లాగ్ చెప్పండి, ఏది కావాలంటే అది పెడతానండి. అండ్ చూసారా, ఇలా మంచిగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఏదైనా మంచి వ్లాగ్స్ కావాలంటే షేర్ చేయండి నాతో. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, కంపల్సరీగా ఆ వ్లాగ్ అనేది తీస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇద్దండి. ఇలా ఉన్నాయి కదా, యమ్మీగా ఉన్నాయి ఫ్రెండ్స్. తింటుంటే సూపర్ ఉంది.
ఒకసారి ఎందుకంటే ఇందులో నేను 2 టైప్స్ వేసాననమాట. ఒకటేమో నేను గులాబ్ జామ్ ప్యాకెట్ చేశాను. ఇంకోటి ఏంటంటే నేను ఇది మిల్క్ పౌడర్‌తో చేశాను. అండ్ బ్లాక్ ఉన్నాయి కదా! ఇవన్నీ కాలా జామున్ అండి. ఇంకా వేరేగా చేయటం ఎందుకులే అని మొత్తం ఇందులో కలిపేసాను. కాలా జామున్ చాలా టేస్ట్‌గా ఉండిద్దండి ఈ జామున్ కూడా. అండ్ అందుకని ఇందులో వేసేసాను ఆ సిరప్ కూడా. చూసారా ఇవన్నీ బ్లాక్‌గా ఉండింది కాలా జామున్. ఇవన్నీ కాలా జామున్. ఇక్కడ గోల్డెన్ 2 టైప్స్ ఉన్నాయి ఇందులో. అండ్ మామూలు గులాబ్ జామ్ మిల్క్ పౌడర్‌తో గులాబ్ జామ్ అనమాట. 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చేసి అందరూ అనుకుంటారు ఏంటి ఇంత బ్లాక్‌గా చేసింది ఇది అసలు దీనికి రాదనుకుంటా. బట్ లేదండి నేను గులాబ్ జామ్ చాలా మంచిగా చేస్తానండి. ఓకేనా. కాలా జామున్ కూడా. ఓకే. ప్లీజ్ లైక్